శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో శని కుంభరాశిలో ఉన్నప్పుడు నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారు ధనవంతులుగా చలామణి అవుతారు. అసలు వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరిని చేయి చాచి ఒక పైసా అడిగే పరిస్థితి కూడా వారి జీవితంలో ఎప్పుడు కలగదు. శని కుంభరాశిలో ఉన్నప్పుడు ముఖ్యంగా శనీశ్వరుడు ఒక విధంగా చెప్పాలంటే చాలా లేటుగా మూవ్ అయ్యేటువంటి గ్రహము. 365 రోజులు గురువు ఒక రాశి నుండి ఇంకొక రాశికి 365 రోజుల తర్వాత వెళ్తాడు. రాహు కేతువులు 2 ఛాయాగ్రహాలు. ఈ 2 ఛాయాగ్రహాలు వచ్చేసి సంవత్సరంన్నర, సుమారుగా 18 నెలల తర్వాతనే ఇంకొక రాశిలోకి మారుతాడు. 2 రాహు మరియు కేతువులు 2 కూడా. శని మాత్రం 2.5 సంవత్సరాల తర్వాతనే శని ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్తాడు. అలాగా శని ఒకసారి తన స్వక్షేత్రం వదిలేయాడంటే మళ్ళీ తన స్వక్షేత్రంలోకి రావడానికి 30 ఏళ్ల కాలం పడుతుందండి. అదే మనకు గురువు బృహస్పతి అయితే 12 సంవత్సరాలు పడుతుంది. మనకు ఈ యొక్క రవి మరియు ఈ బుధుడు శుక్రుడు 30 రోజులే, అంటే ఒకసారి తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. చంద్రుడైతే 30 రోజులే, 2.5 రోజులకు ఒకసారి. కుజుడు 45 రోజులు, 45 రోజుల నుండి ఇంకొక రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా చిన్న చిన్న గ్రహాలు ఇవి. కానీ ఎక్కువగా మేజర్గా ఉన్నటువంటి, ఎక్కువగా చాలా లేటుగా టైం తీసుకొని వెళ్ళేటువంటి గ్రహం శని గ్రహం మాత్రమే. అందుకే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కనుక ఉన్నటువంటి వారు శని నెత్తి మీద కూర్చుంటుంది, తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఏ పనులు కావండి. చాలా మందికి నేను గమనించింది అదే. ఏలినాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన రాశులు, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు, అష్టమ శని నడుస్తున్నటువంటి ఈ కర్కాటక రాశి. ఈ అష్టమ అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలే ఉంటుంది. కానీ ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. కరెక్ట్ ఒక మంచి చదువుకునే టైంలో, మంచి ఉద్యోగం పొందే టైంలో, మంచిగా వివాహం చేసుకునే టైంలో ఈ శని మన నెత్తి మీదకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఇక మనం ఏం చేయలేం. అదే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు శని ప్రభావం ఉన్నది అనుకోండి, మనం ఏం జరగదు, ఏం చేయదు. అదే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. వాడు చేసిన తప్పే, చేసి తెలియకున్న తప్పును క్షమించేటువంటి గుణం శనీశ్వరుడికి ఉంటుంది. కానీ మనం ఒక ఏజ్ వరకు వచ్చి, ఒక ఏజ్ మనం ఊహ తెలిసినప్పటి నుండి మనం ఇది మంచి ఇది చెడు అనే ఒక తారతమ్యం తెలిసినప్పుడు అక్కడ నుండి శని ప్రభావం అనేది కూడా, శని మనకు వస్తే అర్ధాష్టమ శని కానీ, ఏళ్ళనాటి శని, అష్టమ శని కానీ వచ్చినట్టయితే దాని యొక్క ప్రభావం ఉంటుంది కంపల్సరీ. నేను ఒకతను మన దగ్గరకు వచ్చాడు, తల్లిదండ్రులను తీసుకొని వచ్చాడు. అబ్బాయి ఏంటంటే, వాళ్ళు 3 ఫ్యామిలీ మెంబర్స్ లో మొత్తం 3 పిల్లలు, 2 మగ పిల్లలు, 1 అమ్మాయి. 3 ఒక పిల్లోడు ససేమిరా అంటున్నాడు, నేను చేసుకోను, నేను వచ్చి కాపుతో కూర్చుంటాను, డబ్బులు దండగా, అసలు డబ్బులే వేస్ట్, అక్కడికి వెళ్ళడమే వేస్ట్. ఇంత దూరం నుండి నల్గొండ నుండి కారు వేసుకొని వచ్చి స్వామి గారి దగ్గర కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన చెప్పినది విన్నాడు, నా ఓపిక లేదు, నేను రాను అని చెప్పాడు. సరే నీకు కరెక్షన్ చేశాను, వచ్చి కూర్చో అని చెప్పాడు. ఆ పిల్లోడికి నేను అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికి చేసిన, ఈ పిల్లోడికి మాత్రం కరెక్షన్ ఇవ్వలేదు నేను, ఆయన వద్దన్నాడు కాబట్టి. వాళ్ళ తల్లి ఊరుకోలేక, సార్ మా ఉంది ఒక్కసారి చూడండి సార్ అంటే, అమ్మ నువ్వు ఊరుకోను, నేను చెప్పినా కదా, నీకు ఫస్ట్ చెప్పినా, నా గురించి చెప్పకండి, ఒకసారి వినరా నాయన అని చెప్పేసి ఆ పిల్లోడి జాతకాన్ని నా చేతిలో పెట్టారు. చూశాను, వీడు ఎందుకు ఇట్లా మొండితనంగా ఉన్నాడు, ఏంటి వీడి పరిస్థితి ఏందని చూసి నేను అన్నాను, ఆ పిల్లవాడని, నీకు వచ్చే సంవత్సరం ఈ మాసం నుండి నీకు ఈ అర్ధాష్టమ శని అనేది కూడా నీకు రాబోతుంది. 2.5 సంవత్సరాలు నీ జీవితం చాలా డిస్టర్బ్ అవుతావు అని చెప్పారు. ఆ పిల్లవాడి కాన్ఫిడెంట్ అంతే, సార్ నేను IIT ర్యాంకర్ని, నీ ఎక్కడికి వెళ్ళినా జాబ్ వస్తుంది. మినిమం నా ఆలోచన ప్రకారం ఏంటంటే, నాకు ఒక 50 లక్షలు, ఒక సంవత్సర ఆదాయం 50 లక్షలని నేను ఊహిస్తున్నా, మినిమం అంత ఉండాలని. అక్కడ నుండి స్టార్ట్ కావాలి. మరి
నీకు ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయని కాలేజీలో అంటే ఇక నెక్స్ట్ ఇయర్ మీరు అన్న అప్పటి నుండే నాకు ప్లేస్మెంట్లు స్టార్ట్ అవుతున్నాయి సార్, నాది కంప్లీట్ అయిపోతుందని చెప్పాడు. మరి ఈ అర్ధాష్టమ శని నడుస్తుంది నీకు చాలా వరకు ఎఫెక్ట్ పడతావు, నువ్వు అనుకున్నది రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఒక్కసారి గమనించు అని చెప్పారు. అతన్ని ఎక్కువ భయపెట్టదలుచుకోలే, అసలు రాదు అనే చెప్పింది. అతని లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతారని చూపెట్టింది. వాళ్ళ మదరు ఫాదర్ ఏం చెప్తున్నారంటే వాస్తవానికి ఏంటంటే వాడు చాలా క్లెవర్ స్టూడెంట్ సార్, బ్రహ్మాండంగా చదువుతాడు, బ్రహ్మాండం, అసలు వాడు తిరుగులేదు. వాళ్ళ వాళ్ళ మాస్టర్సే ఉపాధ్యాయులే, వాడు స్కూల్లో కానీ కాలేజీలో ఉన్నప్పుడు కానీ మేము ఎప్పుడు పోయినా కూడా మీ బాబు సూపర్ సూపర్ అనడమే అందరూ, ఎవరు కూడా వీడు కరెక్ట్ కాదు అని ఎవరు ఇంతవరకు చెప్పలేదు. వాడు లక్ష్యం అయితే అదే సార్, వాడు అక్కడికి వెళ్తూ ఉంటే మీరు ఈ విధంగా చెప్తున్నారు ఏంటి సార్ అని చెప్పారు. అవునమ్మా, బాబుకి అర్ధాష్టమ శని మొదలవుతుంది, ఆయన డిస్టర్బ్ అవుతాడు చూడు అని చెప్పేస్తే వాస్తవానికి ఏదంటే అతను ఏంటంటే ఆ టైంకి అర్ధాష్టమ శని బట్టి టైంకి అంటే ఒక 2-3 నెలల ముందు ప్రేమలో పడిపోయాడు అబ్బాయి. ప్రేమలో పడిపోయి వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఎట్లా అంటే ఒక 4-5 నెలల్లో విడలేని బంధం ఏర్పడింది వాళ్ళకి. ఈ విడలేని బంధం ఏర్పడిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఈ పాప తల్లిదండ్రులు అమ్మాయికి మ్యారేజ్ చేసేసారు. ఆ మ్యారేజ్ చేసిన తర్వాత ఈ పిల్లోడి 5-6 నెలల్లో వాళ్ళ ఆలోచన ఎట్లా అంటే బాగా ఆ అమ్మాయి మీద ఆలోచన పెట్టుకుని ఏంటంటే, ఈ పిల్లవాడు ఏంటంటే చదువును పక్కన పెట్టాడు, అతను మొత్తం వైరాగ్యం చెందినట్టు మతి స్థిమితం కోల్పోయినట్టు అయిపోయాడు మొత్తం టోటల్గా. అయిపోయి ఆ ప్లేస్మెంట్లు రాలేదు, స్టడీ అక్కడ అయిపోయింది, ఆ ఎగ్జామ్స్కు పూర్తి చేయలేదు, ఇంట్లో కూర్చోవడం, చీకటి రూమ్లో కూర్చోవడం, ఊరికే పడుకొని ఉండడం. ఇదే వాళ్ళు మళ్ళీ హుడాహుటిన మళ్ళీ నా దగ్గరికి వచ్చి, మీరు చెప్పింది అక్షరాలు నిజం, ఇది మా పిల్లోడి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది, మాకేదైనా మార్గం చూపెట్టండి నా 2 కాళ్ళ మీద పడిపోయారండి. పరిస్థితి చేయి దాటిపోయింది. ఎందుకంటే మనం ఒక కాడ సిగ్నల్ పాయింట్ పెట్టాము, ఆ సిగ్నల్ బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఆ సిగ్నల్కి ఆగాలి, యాక్చువల్గా ఆగాలి అక్కడ, కానీ బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు కాబట్టి దాని ఒక ప్రభావం అబ్బాయి జీవితం మీద పడింది కంపల్సరీ. ఏదో ఒక తోక చుక్క రాలినట్టు అమ్మాయి సడన్ గా పరిచయం అవ్వడం, ఆ అమ్మాయితో 6 నెలలు లవ్లో పడిపోవడం, వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి వివాహం చేయడం, ఈ అబ్బాయి ఒంటరివాడు అయిపోవడం, మతిస్థిమితం తప్పినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ జరిగిపోయాడు. అంటే కొన్ని స్థితిగతులు అలాగే ఉంటాయండి, మనం ఏమి చెప్పి చేయలేము. నేను ముందస్తుగానే అతనికి చెప్పాను, కానీ వింటే కదా. ఆ పిల్లోడు మన కాల్లో లేడండి, పిల్లోడు లేడు అసలు, ఏ మాత్రం లేదు. అదే నేను అందుకే చెప్తుంటానండి, మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చూసుకోవాలి కంపల్సరీ. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని విధాలుగా చూస్తాను. కాబట్టి నేను చెప్పేది మీరు నచ్చితే వినండి, ఫాలో అవ్వండి, బాగుపడండి, నా గురించి 10 మందికి చెప్పండి, నేను కోరుకున్నటువంటి విషయం అండి. నేను చెప్పింది నచ్చలేదు అనుకోండి, వదిలేసేయండి. ఎందుకంటే టెన్షన్ పడవద్దు. మనకు ఎప్పుడు కూడా టెన్షన్ పడితే మనస్సు ఆందోళన చెంది ఎక్కువగా ఇబ్బందులు వస్తుంటాయి. శని కుంభరాశిలో ఉన్నప్పుడు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క స్థితి మారిపోతుంది. ఎందుకంటే ఇది స్థిర రాశి కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్కి వస్తారు వీళ్ళు. లాభస్థానంలో ఉన్నాడు శనీశ్వరుడు, దశమస్థానం కర్మస్థానం అనేది శనికి స్వక్షేత్రమే, కానీ కుంభరాశి కూడా శనికి స్వక్షేత్రం, కానీ ఇది దీనికంటే 1000 రెట్ల శక్తి కుంభరాశి వారికే ఉంటుంది. ఇకపోతే మిథున కన్యా రాశిలో ఈ 2 రాశులకు రాశ్యాధిపతులు వచ్చి బుధుడు. ఇది ద్విస్వభావ గల రాశులు అంటారు వీటిని. అంటే పాపులతో కలుస్తారు, పాపిగా మారుతాడు, మిత్రులతో కలిసి మిత్రత్వం పొందుతారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఎటువైపు అయితే అటు వెళ్ళగలుగుతారు, దేన్నైనా సాధించుకొని రాగలుగుతారు. శనీశ్వరుడు ప్రీతికరమైనటువంటి రాశులలో మిథున రాశి, కన్యా రాశి ఉంటుందండి. శనికి ఇష్టమైనటువంటి రాశులు ఇవి. కాబట్టి వీళ్ళని ఎక్కువగా ప్రేరేపిస్తుంటాడు, డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు శనీశ్వరుడు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో శని కుంభరాశిలోకి వచ్చాడు. గత సంవత్సరమే వచ్చాడు, జనవరి 18వ తారీఖునే కుంభరాశిలోకి వచ్చాడు.
అక్కడ నుండి ఇంకొక సంవత్సరంన్నర కాలం పాటు కూడా ఈ యొక్క కుంభరాశిలోనే ఉంటాడు. త్వరలో మార్పు చెందుతాడు. ఇంకో సంవత్సరంన్నరలో మార్పు చెందుతాడు. కుంభరాశిలో నుండి మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఇక నుండి ఈ రాశులలో, ఈ 3 రాశులలో వాళ్ళు ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చదువులో, ఆరోగ్య విషయంలో, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. పేరులో బలాన్ని, సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే మీ అంత అదృష్టవంతుడు ఇక ప్రపంచంలో ఉండడు. ఇప్పుడు ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.